హార్మూజ్ విషయంలో ట్రంప్ ఇక్కడ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అసలే ట్రంప్ ఆపై ఇరాన్ తన దారికి రావడం లేదని అసహనం, డెడ్ లైన్లను లెక్క చేయడం లేదని ఆక్రోశం. ఇంకేముంది, ఇరాన్పై బూతుల కంపుతో రెచ్చిపోయారు. వీధి గొడవల్లో అల్లరి మోకలు వాడే చిల్లర పదాలు ప్రయోగించారు. సినిమాల్లో బీప్ సౌండ్తో దాచే శబ్దాలను పచ్చి బూతులను వాడారు. అది కూడా పవిత్రమైన ఈస్టర్ రోజున ఒక దేశ అధ్యక్షుడు, అందున అగ్రరాజ్యం అనే పేరున్న అమెరికా అధ్యక్షుడు ఇంత ముతక మాటలు మాట్లాడడం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. అంటే పూర్తిగా ట్రంప్ సహనం కోల్పోయారు అనేది, వెంటనే జలసంధిని తెరవకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది. మంగళవారం ఇరాన్లో బ్రిడ్జ్ డే, పవర్ ప్లాంట్ డే అన్నీ పేల్చేస్తాం. కొందరు ఇరాన్ అధికారులు చర్చలు, నేడు ఒప్పందానికి అవకాశం ట్రంప్ ఇచ్చారట. మంటల్లో గల్ఫ్ దేశాలు, ఇరాన్ దాడులతో కువైట్ కకావికలం, బహ్రెయిన్, సౌదీ, యుఏఈలోని చమురు ఇంధన వ్యవస్థలపై దాడులు, ట్రంప్ హెచ్చరికలు మతి తప్పిన మూర్ఖపు వ్యాఖ్యలు అంటూ పైలట్ అలాగే రెస్క్యూకి వచ్చిన 2 C-130 విమానాలు, 2 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు కూల్చేసాం, మరో 2 MQ అలాగే 9 డ్రోన్లు ధ్వంసం చేసాం. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్ అయింది. అలాగే ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్ డ్రోన్ ఫ్యాక్టరీలు కూడా ధ్వంసం చేస్తారు అనేది. అలాగే